రైట్. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము. అందరూ తీయండి, చెప్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం నుంచి చదువుకుందాం. మనం 46వ వచనం నుంచి చదువుకుందాం. గత వారాలుగా మనము సంఘ స్థాపన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సంఘం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలాగో ప్రారంభమైంది, దాని గురించి ప్రవక్తల లేఖనములు ఏమి చెప్పాయి అన్న దాని గురించి నోట్స్ చాలా రాసుకున్నాం మనం. అయితే ఈరోజు దాని కన్క్లూజింగ్గా ఒక పాటతో మనం ముగించుకుందాం. సంఘము ఎక్కడ ప్రారంభమవుతుంది రాసుకోండి. లూకా సువార్త 24, 46, 47 వచనాలు ఆలోచిస్తే సంఘము ఎక్కడ ప్రారంభమవుతుంది, ఏ సంవత్సరములో ప్రారంభమవుతుంది, ఆ సంఘము ద్వారా వచ్చే ఆశీర్వాదము, ఆ సంఘము ద్వారా వచ్చే ఆశీర్వాదము ఆశీర్వాదమును గూర్చి సుమారు 1925 సంవత్సరముల తర్వాత, సుమారు 1925 సంవత్సరముల తర్వాత ప్రారంభమైన సంఘము నేను నువ్వు కూడా రాసుకో, వద్దు ఆయన కూడా రాసుకోవాలి, ట్రై చేస్తాడు. ప్రారంభమైన సంఘము ఎన్ని శాఖలుగా, విడిపోయిందో ఈరోజు మనము చూద్దాం. కింద నెక్స్ట్ పేర కింద రాసుకోండి. అందరూ బైబిల్ తీయండి. లూకా సువార్త 24వ అధ్యాయము 46 వచనం చదువుకుందాం. ముందు లూకా సువార్త 24వ అధ్యాయము 46, 47 వచనం చదువుకుందాం. చూడండి, అందరూ బైబిల్ తీయండి, అందరూ బైబిల్ చూడండి, మనసు పెట్టండి. దారి చూస్తున్నాం మనం, లేఖనములలో దారి చూస్తున్నాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, అదిగోండి యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు అపోస్తులులైన మీరే సాక్షులు అని యేసుప్రభు వారు చెప్పారు. 12 మంది అపోస్తులు యెరూషలేములో ప్రకటించారు. ఏం ప్రకటించారు? ఆయన పేరట మారు మనసును, అంటే క్రీస్తు పేరట మారు మనసు, క్రీస్తు పేరట పాపక్షమాపణ ఆరంభమవుతుందని,
అలాగూ పాపక్షమాపణ మారు మనసు ప్రకటించటం ఆరంభమైన తర్వాత బాప్తీసం పొందుతారని, బాప్తీసం పొందిన తర్వాత వారు సంఘముగా సమకూర్చబడతారన్న ఈ లేఖనాన్ని యేసుప్రభు వారు చెప్పారు. ఇది ఎక్కడుందంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మీరు చూడండి. ఇప్పుడు రాసుకోండి, చూడండి. నోట్స్ రాసుకోండి. యెరూషలేములో ప్రారంభమైన మొట్టమొదటి సువార్త ప్రకటన ద్వారా యెరూషలేములో ప్రారంభమైన మొట్టమొదటి సువార్త ప్రకటన ద్వారా మారు మనసు పాపక్షమాపణ పొంది 3,000 మందితో ప్రారంభ సంఘము 3,000 మందితో ప్రారంభ సంఘము వాక్యానుసారముగా యెరూషలేములో స్థాపించబడెను. అపోస్తలుల కార్యాలు 2:38, 41 చదువుకుందాం, చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38, 41 వచనం చదువుతున్నాను, చూడండి. పేతురు, అపోస్తలులు సాక్ష్యం కదండి, మీరే సాక్షులు అని చెప్పాడు కదండి లూకా సువార్తలోని. ఈ అపోస్తలులు యేసుక్రీస్తు సువార్తను గురించి యెరూషలేములో ప్రసంగము చేయగా, ఆ ప్రసంగానికి మరి ఇశ్రాయేలీయులు మారు మనసు పొందారు. యేసుప్రభుని చంపేసినందుకు మారు మనసు పొంది అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యలారా మేము ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది, ఇక్కడ స్టార్ట్ అయింది మారు మనసు పొందటం. మారు మనసు పొంది ఏంటంటే, ఇంతవరకు దేవుళ్ళు దేవతలు లేరు, మెస్సయయే క్రీస్తు, ఆ క్రీస్తే రాజు, దేవుడు పంపినటువంటి మెస్సియాని ఇంతవరకు మీరు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు నమ్మి మనసు మార్చుకోండి. ఆ మనసు మార్చుకున్న తర్వాత మీరు పాపులను గమనిస్తారు. చేస్తున్న పాపాలకి ప్రాశ్చిత్యం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. ఆ శిలువ మరణంలో ఏముంటుందంటే మనుషుని యొక్క పాపక్షమాపణ దాగుంది. కాబట్టి ఇదిగో మీరు ఎలా చేయండి. పేతురు అంటున్నాడు 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందడి. ఇక్కడ ఏం జరిగింది? మారు మనసు జరిగింది, పాపక్షమాపణ వచ్చింది. సో అక్కడ లూకా సువార్తలో యేసుప్రభువు చెప్పినటువంటి ప్రవచనం ప్రకారంగా అలాగూ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందిన వారు ఏమయ్యారంట చూద్దాం. ఏనైనా 41 వచనం. కాబట్టి పేతురు గారి యొక్క వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము
పొందారు. అంటే బాప్తిసంలో ఏముంది? పాప క్షమాపణ ఉంది. బాప్తిసం పొందిన వారు ఇంకెక్కడున్నట్టు? వారి పాపాల్లోనే ఇంకా ఉండిపోయారు. అంతే కదా నేను, బాప్తిసం పొందిన వారే విడిపింపబడిన వారు, రక్షణ పొందినవారు అని అర్థం. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంటే ప్రారంభ సంఘం ఎంతమందితో కట్టబడింది? 3,000 మందితో కట్టబడింది. యేసుప్రభు చెప్పిన ప్రకారంగా ప్రారంభ శతాబ్దం 100 సంవత్సరాల్లోనే ఎక్కడ స్టార్ట్ అయింది? యెరూషలేములో. ఏ సంవత్సరము? 33వ సంవత్సరం. ప్రారంభంలో 33 సంవత్సరం ప్రారంభమైంది. ఎంతమందితో ప్రారంభమైంది? 3,000 మందితో ప్రారంభమైంది. ఎంతమంది బాప్తిసం పొందారు? 3,000 మంది. 3,000 మందికి ఏం జరిగింది? మారు మనసు, పాపక్షమాపణ జరిగింది. ఎవరి రక్తంలో? క్రీస్తు యొక్క రక్తంలో పాపక్షమాపణ, మారు మనసు జరగటం వల్ల వారు ఏమయ్యారు? సంఘముగా సమకూర్చబడిరి. రాసుకోండి. 40 అపోస్తల కార్యాలు 2:47 చూస్తే, అపోస్తల కార్యాలు 2:47 చూస్తే, రక్షణ పొందుచున్న వారిని అనగా, రాసుకోండి, అపోస్తల కార్యాలు 2:47 ఆలోచిస్తే, రక్షణ పొందుచున్న వారిని అనగా రక్షణ పొందుచున్న వారిని అనగా బాప్తిస్మం పొందుచున్న వారిని బాప్తిస్మము పొందుచున్న వారిని అనుదినము 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 అనగా ఏ రోజు బాప్తిస్మము పొందితే ఏ రోజు బాప్తిస్మము పొందితే ఏ రోజు బాప్తిస్మము పొందితే అదే రోజు వారిని ముందు బాప్తిస్మం పొందిన వారితో అనగా సంఘములో ప్రభువు చేర్చుచుండెను. ప్రభువు చేర్చుచుండెను. ప్రభు చేర్చుండెను. ఇప్పుడు చదవండి ఒకసారి బైబిల్ తీయండి. 2:47 ఏం జరిగిందంటే, 41 ఏం జరిగింది? ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. 47 ఏం జరిగిందంటే సువార్త ప్రకటిస్తున్నారు. ఏమండి? సువార్త ప్రకటిస్తున్నారు. 47 ఆఖరి మాట చూస్తే, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము, అంటే రక్షణ అంటే బాప్తిస్మము పొందుచున్న వారిని అనుదినము వారితో, ఎవరితో? 3,000 మందితో ముందు బాప్తిసం పొందారు కదా, వారితో అనుదినము ఏ రోజైతే బాప్తిసం తీసుకుంటున్నారో ఆ రోజు వారిని తీసుకొచ్చి సంఘముతో చేర్చుచుండెను. ఎవరు? ప్రభు. అలాగూ యెరూషలేములో ప్రారంభ సంఘము ఏర్పడింది. ఇవి రాసుకోండి. 3,000 మందితో ఆరంభమైన 3,000 మందితో ఆరంభమైన
3000 మందితో ఆరంభమైన సంఘములోనికి ప్రభువే చేర్చుచుండెను. గనుక పౌలు ఎబెసీ 4 అధ్యాయము ఎబెసీ 4 అధ్యాయము 4వ వచనంలో శరీరము ఒక్కటే అని వ్రాసాను. ఎబెసీ 1:18 ప్రకారంగా ఎబెసీ 1:23 ప్రకారంగా ఎబెసీ 1:23 ప్రకారముగా ఆ శరీరము సంఘమును రాసెను. ఆ సంఘము శరీరముని ఆ శరీరము సంఘముని వ్రాసెను. శరీరం ఒక్కటే అంటే సంఘము ఒక్కటే అని అర్థము. నోట్ అని రాసుకోండి, కింద ఒక్కటే అని అర్థము. నోటు నేటి క్రైస్తవులను సంఘమును గూర్చి అడిగితే సంఘం గురించి అడిగితే మీ సంఘం వేరు మా సంఘం వేరు అని అంటారు, కానీ సంఘం ఒక్కటే అని అనరు. మీ సంఘం వేరు మా సంఘం వేరు అని అంటారు, కానీ మీ సంఘం వేరు మా సంఘం వేరు అని అంటారు, కానీ సంఘం ఒక్కటే అని అనరు. క్లోజ్ చేయండి, నెక్స్ట్ పేరాకి వెళ్ళిపోండి. ప్రారంభ శతాబ్దంలో కట్టబడిన క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము 2020 సంవత్సరానికి ఇప్పటికి 2020 సంవత్సరానికి సుమారు 3
మూడు నుండి 4,000 శాఖలుగా విడిపోయాను. 3 నుండి 4,000 అంటే 3,000 నుండి 4,000. 3 నుండి 4,000 శాఖలుగా విడిపోయాను. వాటిలో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. వాటిలో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు టేబుల్ రాసుకోవాలి. వాటిలో కొన్ని మనం చూద్దాం. టేబుల్ పెట్టుకున్నప్పుడు పెట్టుకునే ముందు పైన క్యాప్షన్ రాసుకోండి. క్యాప్షన్ ఒకటి రాసుకోండి, వచనం రాసుకోండి. అప్పుడు టేబుల్ రాసుకుంది కదండి. సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ముందు రాసుకుని అప్పుడు కొట్టుకుందరు కానీ, అప్పుడు అది కొడుతురు కానీ వేరేనా. సంఘము చూడండి. క్రీస్తు సంఘము యెరూషలేములో ప్రారంభమయ్యను. నెక్స్ట్ కింద లైన్, యెరూషలేములో ప్రారంభమయ్యను. కింద లైన్ రాయండి. యెరూషలేములో ప్రారంభమయ్యను. ఏనైనా కింద లైన్. అది 33వ సంవత్సరములో స్థాపించబడెను. 33వ సంవత్సరంలో స్థాపించబడెను. క్రీస్తు సంఘ స్థాపకుడు క్రీస్తు. క్రీస్తు సంఘ స్థాపకుడు క్రీస్తు. ఇది బైబిలు లేఖనానుసారమైన సంఘము అని పెట్టుకోండి. ఇప్పుడు టేబుల్ కొట్టుకోండి. ఇప్పుడే ఇది లేఖనానుసారమైన సంఘము. ఇది లేఖనానుసారమైన సంఘము. 4 కాలాలుగా విభజించండి. చెప్తాను. 4 కాలాలే. ఫస్ట్ కాలం నీకు చెప్పేస్తాను. 4 కాలాలు అంటే అలాగా. అది పేజీ 4 కొట్టండి. 4 కాలమ్స్. అన్ని మ్యాక్సిమం అంటే ఫస్ట్ది కొంచెం పెద్దది పెట్టుకోండి. ఫస్ట్ది కనుమ 3 కాలాలు కూడా సమానంగా పెట్టుకోండి. రాసుకోండి. పైన సంఘం పేరు రాసుకోండి. పైన అలా అది వెరీ గుడ్. అలా కొట్టుకోండి. ఆ గడిలో అలా చూపించు. ఇలాగ నాకు అది అదిగోండి. అలాగా గడిలో పైన పేరు రాసుకోండి. గడిలోని రైట్. అలాగా చదువుకున్నాం మనం కదా, మన టేబుల్ కొట్టుకున్నాం కదా. ఆ గడిలో ఏం చేస్తుంటే సంఘం పేరు. ఫస్ట్ గడిలో సంఘం పేరు, సంఘము పేరు.
నేమ్ ఆఫ్ ద చర్చ్, సంఘం పేరు. రెండవ రెండవ కాలంలో ఏం పెట్టుకుంటారంటే స్థాపించిన వారు. రెండు దాంట్లో స్థాపించిన వారు. మూడవ గడిలో ఏం పెట్టుకుంటారంటే స్థాపించబడిన సంవత్సరము. స్థాపించబడిన పైగా రాసుకొని కింద సంవత్సరం పెట్టుకోండి, సరిపోదు కదా, అందుకని 2 లైన్లో రాసుకోండి. అది స్థాపించబడిన సంవత్సరము. నెక్స్ట్ కాలంలో దేశము, అంటే ఏ దేశంలో స్థాపించబడిందో ఆ దేశము. ఏదైనా రైట్. ఫస్ట్ అది ఇది గీత కొట్టేయండి, మొత్తం అలా గీత కొట్టేయండి. కీర్తి కుడిసోమ్మ మొత్తం కంచి కాడ గీత కొట్టేయి మొత్తం. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు 1 పెట్టుకోండి. 1వ పాయింట్. సంఘం పేరేంటి? ఫస్ట్ సంఘం ఏంటి? అది రాయండి, క్రీస్తు సంఘం అని రాయండి. అక్కడ ఏదైనా క్రీస్తు సంఘము అని రాయండి. రెండో కాలం ఏంటి? స్థాపించేది ఎవరో మీరే రాయండి, క్రీస్తు అని రాయండి. అది ఏ సంవత్సరం స్థాపించబడిన సంఘం? రాసుకోండి, 33వ సంవత్సరం రాసుకోండి. అక్కడ దేశం ఏంటి? యెరూషలేము. దేశం ఏంటి ఆయన? ఇది బైబిల్ చెప్పిన సంఘం. అది సంఘం ఎక్కడ స్థాపించబడాలని చెప్పింది లేఖనాల్లో? యెరూషలేములో. యెరూషలేము నుంచి యెహోవా వాక్కు ధర్మశాస్త్రం బయటికి వెళ్తుంది. అపోస్తులతో ఏమన్నాడు? మీరు యెరూషలేములోనే ఉండండి, ఆత్మ వస్తారైనా మీరు బాప్తిజం పొందుతారు, మీరు బాప్తిజం ఇస్తారు. అక్కడ 3000 మంది సంఘం ఏర్పడుతుంది. ఎక్కడ? యెరూషలేము. సరిగ్గా అలాగే జరిగింది. ఏ సంవత్సరాన? 33లోని ప్రారంభ సంఘం అదే. తర్వాత 2వ పాయింట్ రాజు. ఈ సంఘం ఏమైందంటే విడిపోయిన తర్వాత రెండవ పాయింట్ ఆర్సీఎం. దీని నుంచి విడిపోయింది ఏంటంటే ఆర్సీఎం అండి, రోమన్ కేథలిక్ సంఘం అని పెట్టుకోండి. ఆర్సీఎం, రోమన్ కేథలిక్ సంఘం. సంఘం పేరు పైన కాబట్టి సంఘం అక్కర్లేదు. ఆర్సీఎం బ్రాకెట్లో రోమన్ కేథలిక్ మిషన్ అన్నమాట. అది దాన్ని స్థాపకుడు ఎవరంటే యేసుప్రభువు కాదు, మరి ఎవరు అనుకుంటున్నారు? పోప్ అనమాట. పోప్ అని రాసుకొని బోనిఫస్ థర్డ్ అని పెట్టుకోండి. పోప్ అని పెట్టుకొని బోనిఫస్ బకారకమ్మ బోని పస్ పాకే కింద ఒత్తిచ్చి పేరు రాసి సవత్ నకర పొల్లు అదనమాట. థర్డ్ రోమన్కి థర్డ్ వేయండి, బోనిఫస్ థర్డ్. స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడంటే 606 క్రీశకం 606. ఇప్పుడు చూడండి పైన క్రీశకం ఎప్పుడు స్టార్ట్ అయింది? 33. కింద రోమన్ కేథలిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? తీసేయండి, ఎంత? 570. అంటే 500 సంవత్సరాల వరకు క్రీస్తు నడిచింది. అప్పుడు క్రీస్తు పేరు మార్చేసారు వీళ్ళు. ఎవరు? రోమన్ కేథలిక్లు. డార్కేజ్లో పంపేశారు క్రీస్తు. ఏనా అది లేదు ఇంకా. రైట్. 6 ఎక్కడ స్థాపించబడిందంటే రోము. పోపు నా దేశం ఏంటి? రోము. ఇప్పుడు రోము ఇటలీ ముఖ్యపట్నం ఏంటి? రోము కదండి. అక్కడ చాలామంది కరోనా వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు రోము కేథలిక్ అక్కడ స్టార్ట్ అయింది. ఇది బైబిల్ చెప్పిన సంఘమా లేకపోతే మానవ కల్పిత సంఘమా?
మానవ కల్పిత సంఘం. ఏ సంఘం? రోమన్ కేథలిక్ చర్చ్. అందుకే కొవ్వొత్తులు, గుండు కొట్టుకోవటం, కూతులు ఇచ్చడం, విగ్రహార్థన, మరేం ఫోటో, ఈశ్వర ఫోటో, విగ్రహాలు పెట్టి కొబ్బరి కొట్టడాలు ఏమైనా తెద్దలు జరుగుతుంది. కొండ, విజయవాడ, గొందల, ఏమండి ఇదంతా మానవ సిద్ధాంతాలు అవన్నీ. భవిష్య సిద్ధాంతం మాత్రము కాదు. చూసారా క్రీస్తు సంఘం ఏమైపోయింది ఇప్పుడు? బైబిల్ అయితే 4 చెక్కలు అయింది. పౌలువాడు, అపోల్లోవాడు, కేపవాడు, క్రీస్తువాడు చదివా కదమ్మన్నా. ఇప్పుడు మళ్ళీ ఒక 500 సంవత్సరాల తర్వాత క్రీస్తు సంఘం ఏమైంది ఇప్పుడు? ఇదిగో 2 వచ్చేసాయి. తర్వాత రాసుకోండి. తర్వాతది ఏనయ్యా రోమన్ కేథలిక్ విడిపోయింది సంఘం ఏంటంటే, మూడోది లూథరన్ సంఘము. దీన్ని స్థాపించేవారు ఎవరు? రాయండి. స్థాపించేవారు ఎవరు? మార్టిన్ లూథర్. యేసుప్రభు లేడు ఇప్పుడు ఇక్కడ. మార్టిన్ లూథర్ సంఘమే. ఆయనే ప్రారంభం పెట్టేశాడు, ఆయనే రక్తం కచ్చేసాడు, ఆయన పాపాలు క్షమించేసాడు. ఆయన పేరు పెట్టేశారు ఇంకంతే సంఘానికి. రాసుకోండి. క్రీస్తు శకం 520 అంటే ఎంతకాలం? 1520. తప్పు చెప్పానా? కాదు 1520. సుమారు 1000 సంవత్సరాలు ఏమండి రాజ్యం వెళ్ళింది రోమన్ కేథలిక్. రాసుకుంటారు. ఎక్కడంటే ఇది జర్మనీ. ఎక్కడ పుట్టింది ఇప్పుడు ఈ సంఘం? అది నిజమైన సంఘం ఎక్కడ పుట్టాలి? ఎరుసలేములో పుట్టాలి. ఇది ఎక్కడ పుట్టింది? జర్మనీలో పుట్టింది. లూథరన్ సంఘం ఎక్కడ పుట్టింది? ఎరుసలేములోని. సరే జర్మనీ. తర్వాత సంఘం రాసుకోండి. ఏనైనా ఎపిస్కోపల్ అదేనండి. చెప్పరండి అది. ఎపిస్కోపాలియన్. ఇది లూథరన్ సంఘంలో విడిపోయింది. ఎపిస్కోపాలియన్. ఎపిస్కోపల్ అని కూడా ఉంటుంది. ఎపిస్కోపల్ అన్న సంఘం కూడా ఉంటుంది. ఏదో గొప్ప కాపీ అనుకోండి. ఏమంటే దీన్ని స్థాపించిన స్థాపకుడు ఎవరంటే హెన్రీ హే రాసి నీ రాసి రావద్దండి. హెన్రీ ఏనాయనా 8 రోమన్ నెంబర్ 8. సంవత్సరం ఎప్పుడంటే 1534. 1534 అంటే క్రీస్తకమే. అన్ని క్రీస్తకమే. ఇప్పుడు చూడండి 1520లో రోమన్ మార్టిన్ లూథర్ సంఘం స్టార్ట్ చేస్తే కేవలము 14 సంవత్సరాల్లో మరి సంఘం పుట్టేసింది. ఇంకోటి 1534 14 సంవత్సరాల్లో ఇంకో సంఘం పుట్టింది. ఎక్కడిది? ఇంగ్లాండ్. చూడండి సంఘాలు విడిపోతుంది చూసారా మొక్కల కింద. ఏనైనా జోషి సంఘం మొక్కలు విడిపోతుంది చూసారా. ఒక సంఘంలో ఒక సంఘం వచ్చేస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. ప్రెస్బిటేరియన్ మరో సంఘం పేరు. ఇవన్నీ మీరు పెద్ద పెద్ద సిటీలో కనపడతాయండి. గ్రామాలు అయితే పుట్టగొడుగులాగా కోనేరు సంఘం, గోదావరి సంఘం అండి, పెద్ద సంఘం, ఇలాంటి సంఘాలు కనపడతాయి. ఎపిస్కోపల్ సారీ ప్రెస్బిటేరియన్
టేరియన్ ప్రెస్బిటేరియన్. స్థాపకుడు ఎవరంటే జాన్ కల్విన్. సంవత్సరం క్రీస్తకము 1536. ఇది స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది. తర్వాత సంఘం పేరు రాసుకోండి. కాంగ్రిగేషనల్ చర్చ్. కాంగ్రెస్ అని రాసుకోండి పోనీ. కాంగ్రిగేషన్ అంటే చర్చి, కాంగ్రిగేషనల్ చర్చి. కాంగ్రిగేషనల్ అంటేనే చర్చ్ అసలు యాక్చువల్గాను. రాసుకోండి. కాంగ్రిగేషనల్. స్థాపకుడు ఎవరంటే రాబర్ట్ ఏంటది బ్రోన్లీ. రాబర్ట్ బ్రౌనీ అండి. క్రీస్తు శకం 1550. ఇది కేవలము 4 ఏళ్ళలోనే ఇంకో సంఘం పుట్టేసింది దీంట్లోంచి. 36 14 సంవత్సరాల్లో 1550 ఏనాయనా. ఇంగ్లాండ్ దేశం ఏంటంటే ఇంగ్లాండ్. త్వరగా రాసుకోండి. బాప్టిస్ట్ సంఘము. బాప్టిస్ట్ వచ్చేసింది ఇప్పుడు వచ్చిన బాప్టిస్టు సంఘము. స్థాపకుడు జాన్ స్మిత్. జాన్ స్మిత్ ఏనాయనా. క్రీస్తు శకము 1607. క్రీస్తు శకము 1607. ఏ దేశంలో స్థాపించబడిందంటే హాలండ్ దేశం. తర్వాత మెథడిస్టు సంఘము. ఏమైందిరా? మెథడిస్టు సంఘము. దీని స్థాపకుడు ఎవరంటే ఏనైనా జాన్ వెస్లీ. రాజమండ్రి కదండి. రాజమండ్రి ఆయన ఇంకో సంఘం స్థాపించాడు. అదే సంఘం అది యంగ్ హోలీ టీమ్ అనమాట. అది క్రీస్తు శకము 1730. 1739 అండి. 1539. 1739లో సంవత్సరంలో ఇంగ్లాండ్ పెట్టుకోండి. అక్కడ దేశం ఏంటంటే ఇంగ్లాండ్. 1739 సంవత్సరంలో ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ అనే ఆయన మెథడిస్టు సంఘాన్ని స్థాపించాడు. అది ఎలా చదవాలన్నమాట. చూడండి, టేబుల్ చూడండి, చదువుతూ ఇప్పుడు రాసిన చూడండి. మెథడిస్టు సంఘము
జాన్ వెస్లీ ద్వారా 1739లో ఇంగ్లాండ్ దేశములో ఈ చర్చిని స్థాపించాడు. అది టేబుల్ అదనమాట. అలా చదువుకోవాలి ఏమ్మా. నెక్స్ట్ రాసుకోండి. చర్చ్ ఆఫ్ గాడ్. అయినా చర్చ్ ఆఫ్ గాడ్ దెబ్బలాడుకోకండి. చర్చ్ ఆఫ్ గాడ్ ఇది స్థాపకుడు ఎవరంటే జాన్ వైన్ బ్రేసర్. జాన్ వైన్, అది జాన్ వైన్ బ్రేసర్. జాన్ వైన్, అది వైన్ బాగా గుమ్మరాత్తారులేండి. బ్రేసర్ ముక్కు పుడక రాసుకుపోని. క్రీస్తు శకము 1826. 1826లో దేశము ఇంగ్లాండ్. దేశము ఇంగ్లాండ్. ఏమండి? తర్వాత మార్మోన్ చర్చి. మార్మోన్ చర్చి తెలుసు కదా. తిరగకపోతే మొరమరాల చర్చి అని రాసుకోండి. పని మొరమరాల చర్చి అని రాసుకోండి తిరగకపోతే. మార్మోన్ చర్చ్ ఏనైనా మార్మోన్ చర్చ్. ఇది ఎవరంటే జోసెఫ్ స్మిత్. జోసెఫ్ స్మిత్ 1830లో దేశము అమెరికా. ఇది అమెరికాలో స్టార్ట్ అయింది. తర్వాత చర్చి రాసుకోండి. తర్వాత చర్చి అడ్వెంటిస్ట్ చర్చి. అడ్వెంటిస్ట్ చర్చి దీని స్థాపకుడు ఎవరంటే విలియం అదే మీ ఊరిలో ఉన్నాడు కదా విలియం, ఆయనే విలియం మిల్లర్. ఏనైనా మిల్లర్ 1830 1830లో అమెరికా. ఏనైనా అమెరికా. తర్వాత రాసుకోండి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ స్థాపకులు ఎవరంటే ఎలెన్ జి వైట్. ఏలియా ఉండే కదా, ఏలియాస్ అవి కాదు. ఎలెన్ జి వైట్. ఈమె లేడనమాట, మగవాడు కదండి, ఇప్పుడు లేడీ చెప్తాను. ఈమె లేడీ ఎలెన్ జి వైట్ 1844 1844 అమెరికా ఇంగ్లాండ్. ఒక మాట చెప్తాను వినండి.
నమ్మకం చూడండి మీరు. ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువగా విస్తరిస్తుంది ఏంటంటే సెవెంత్ డే చర్చి ఎక్కువ విస్తరిస్తుంది. ఈ సెవెంత్ డే మన ప్రాంతాల్లో కూడా ఉంది. దీని ముఖ్య స్థాపకుడు ఎవరంటే విలియం మిల్లర్. అతను ముందు స్థాపించింది అడ్వెంటిజం స్థాపించాడు. ఈ ఈ విలియం మిల్లర్ అనేవాడు బ్యాప్టిస్ట్ చర్చిలో ఒక సభ్యుడు, అమెరికాలోని. బాప్టిస్ట్ కదా, బాప్టిస్ట్ చర్చ్ తెలుసు కదా, అందులో ఒక సభ్యుడు. అతడికి దేవుడు నాకు కనపడ్డాడు. యేసుప్రభు కనబడి ఇదిగో 1800 ఏం చెప్పాడంటే 1830లో యేసుప్రభు వచ్చేస్తున్నాడని నాకు చెప్పాడు, కాబట్టి మీరందరూ సిద్ధపడిపోండి అని చెప్పాడు అనమాట అండి. అప్పుడు ఇతని మాట విని చాలామంది బాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి వారిలో 50,000 మంది బయటకు చూసారండి, ఇతను వెంబడించారు. అంటే అదే అది ఎంత పెద్ద సంఘం చూడండి. 50,000 మంది. అది బాప్టిస్ట్ సంఘం ఆరాధిస్తుంది. వీడు వచ్చేసి ఏం చేశాడంటే బయట వచ్చేసి ఇలాగా చెప్పినప్పుడు 50,000 మంది వెంబడించడం వల్ల అడ్వెంటిస్ట్ అంటే అర్థం ఏంటంటే రాకడవాదులు అని అర్థం. యేసుప్రభు వచ్చేస్తాడని చెప్పినప్పుడు ఇతను వెంబడించారు. అప్పుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన రాలేదు, ఈడిపోయాడు. ఎవరు రాలేదు? చెప్పిన ఆయన ఉండగా యేసుప్రభు రాలేదు, ఇంకా చెప్పినోడు పోయాడు. అప్పుడు ఎల్ఎన్ జీ వైట్ దిగింది మళ్ళీని. విలియం మిల్లర్ చెప్పింది రైటే, కానీ మీలో కొంతమంది నమ్మలేదు కాబట్టి ఆయన రాలేదు అంతే. ఇక్కడ ఎలా ప్లేట్ మార్చి అప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఏమని? 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ మీరు ఎవరో పాటించట్లేదని దేవుడు నాకు చెప్పి ఆకాశంలో బంగారు అక్షరంతో 7th డే అని చూపించాడు నాకు అని చెప్పింది. 7వ రోజు ఆరాధన చేయాలని దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి అడ్వర్టైజానికి ఏం తగిలించిందంటే 7th డే తగిలించింది దేవుడు. అది అలా 2 ముక్కలు, 2 సంఘములు, 2 ముక్కలు ఓ సత్య అయిందనమాట. 7th డే అంటే 7వ రోజు రాకడవాదుల సంఘం. అర్థం ఉందా దీనికి? ఏమర్థం ఉంది? 7th డే అడ్వెంటిస్ట్ చర్చ్ అంటున్నాం కదా మనం. 7th డే అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే అది ఇంగ్లీష్ మాట. అది తెలుగు చెప్పండి. 7th డే అంటే తెలుగు చెప్పు. 7వ రోజు. 7th డే 7వ రోజు. అడ్వెంటిస్ట్ అంటే రాకడవాదులు, చర్చ్ అంటే సంఘము. కలిపి చదవండి. 7వ రోజుల రాకడవాదుల సంఘం. ఎవరిది ఇది? దీంట్లో యేసుప్రభు లేడు ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎంత గర్వంగా చెప్పుకుంటారో. మేము యూదులము అంటారు. అలా యూదుడు వీడు, పెంట మీద పంచమాలుడు వీడు. మన దేశం కడగా పెట్టింది యేసుప్రభు కరుణ వల్ల, కరుణించి బాప్తిజం తీసుకోవడం వల్ల యేసుప్రభు నమ్మిన వారు, విదేశీలో ఉన్నటువంటి యేసుప్రభు నమ్మినటువంటి ఆ తెల్లదొరలో అన్నము, వస్త్రము, విద్య దానం చేయడం వల్ల యేసుప్రభు నమ్ముకున్నాం మనం. అంత మాత్రం యూదుడు అయిపోయాడంట. ధర్మశాస్త్రం ఇలా అయిపోయిందంట. చెప్తారంటే కౌరులు అందరూ చెప్తారు. ఉట్టిదే. నేను సవాల్ చేసిన వాళ్ళని. వాడు అన్నాడు 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు. రాబాబు అన్నాను. మాకు చాలా చర్చలు కట్టుకోవాలి, మేము కట్టుకోలేదు. ఎవడు రాలేదు. నో, ఇది యేసుప్రభు కట్టిన సంఘము కాదు. ఎవరు కట్టింది? మనుషులు కట్టారు. ఎవరాల్లో? ఎల్ఎన్ జీ వైట్, విలియం మిల్లర్. కనుక బైబిల్ క్రీస్తు సంఘం ఎలా మొక్కలైపోయి వచ్చిందో మీకు చూడాలి. తర్వాత చదవండి, తర్వాత రాసుకోండి, ముగించుకుందామే. కొమ్మ రాసుకోండి. ఏమండి? చార్లెస్ రసెల్, సారీ 7th డే క్రిస్టియన్ సైంటిస్ట్ చర్చ్. బాబోయ్, ఇది పెద్ద సైంటిస్టులలో
క్రిస్టియన్ సైంటిస్ట్ చర్చ్. దీని స్థాపకుడు ఎవరంటే మేరీ బేకర్ ఎడ్డీ. అదే బెంగళూరు బేకర్ రాసుకోండి. అయ్యంగార్ బేకర్ కాదు, మేరీ బేకర్ ఎడ్డీ. ఎడ్డీ రెడ్డి కోసం. సంవత్సరం రాసుకోండి 1866 అమెరికా. తర్వాత రాసుకోండి యెహోవా సాక్షులు. తెలుసు కదా వాళ్ళు, యెహోవా విట్నెసెస్ ఉన్నారు కదా, యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు తెలుసా? వీళ్ళకి యెహోవాకు సాక్షులు వెళ్ళావు కదా. బూట్లు ఎవరు? ఏమంటే చార్లెస్ రసెల్. మన మల్కపురంలో కూడా ఈశ్వరపురంలో చర్చ ఉంది వెళ్తాయి యెహోవా సాక్షులు. రాజ్య మందిరం, యెహోవా రాజ్య మందిరం అంటారా వెళ్ళే. చార్లెస్ రసెల్ 1872 అమెరికాలో. 1872 అమెరికా. ఏనైనా సాల్వేషన్ ఆర్మీ ఇది చూసారా మీరు ఎప్పుడన్నా? చూడలేదా? సాల్వేషన్ ఆర్మీ మిలిటరీ అన్నమాట. వెళ్ళా సాల్వేషన్ ఆర్మీ అంటే ఎవరు తెలుసా అండి? తెల్ల బట్టలు వేసుకొని ఇలాగా కప్పులు పెట్టుకుని లేడీస్ వస్తుంటారు సరే, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళు ఎవరంటే సిలువ వేసుకుంటారు. అది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డ్రెస్ అనమాట వెళ్తాయి. ఆర్మీ కదా మరి. అది సాల్వేషన్ ఆర్మీ అంటే వెళ్ళాం. రక్షణ దళాలు అనమాట వెళ్ళాం. ఏమండి రక్షణ దళమా పిశాచాలు వెళ్ళాం. రాసుకోండి విలియం బూత్. నిజంగా వీడు భూతమే. విలియం బూత్ స్థాపించినాడు. క్రీస్తు శకము 1878. ఏమండి ఇది కూడా అమెరికే. తర్వాత రాసుకోండి. పెంతుకోస్తు వచ్చేసాం మళ్ళీ ఇక్కడికి. పెంతుకోస్తు చర్చ్ అని రాసుకోండి. పెంతుకోస్తు చర్చ్. చార్లెస్ స్కాట్ 1900 సంవత్సరాలు బీసీ, ఏడి క్రీస్తు శకం 1900 అమెరికాలో స్థాపించబడింది పెంతుకోస్తు. బైబిల్ మిషన్ బొంగమూరి దేవదాసు. బొంగమూతి దేవదాసు. బొంగమూరి దేవదాసయ్య గారు. అది శుక్రవారం ప్రార్థన.
1938 1938 రాజమండ్రిలో స్థాపించబడింది. రాజమండ్రిలోని GDM గోదావరి డెల్టా మిషన్, దాని అర్థం GDM. తర్వాత GDM దాని అర్థం ఏంటంటే గోదావరి డెల్టా మిషన్. రాసుకోండి. స్థాపించిన వారు ఎవరంటే విదేశీయులలో కొందరు పేర్లు ఇవ్వడం. ఇది బృందం వచ్చింది. ఇది ఏమండి? విదేశీయులలో కొందరు అని రాయండి అంతే. ఒక లేదు దీనికి, అంటే ఒక టీం వచ్చి ప్రకటన జరుపుంది అంతే. వీళ్ళకి మూలం ఎవరంటే బ్రదర్ అండ్ గ్రూప్ అని రాసుకోండి బ్రాకెట్లో. GDMకి మొదలు ఏంటంటే బ్రదర్ అండ్ గ్రూప్, క్రిస్టియన్ అసెంబ్లీ, ఇవన్నీ దాంట్లో వస్తాయి, ఇందులో వస్తాయండి. క్రిస్టియన్ అసెంబ్లీ బ్రాకెట్లో రాసుకోండి. ఎక్కడ? GDM దగ్గర రాసుకోండి. మా బ్రదర్ అండ్ గ్రూప్ ఉంటుంది కదా, బ్రదర్ అండ్ చర్చ్ అని ఉంటుంది వాళ్ళు. అలాగే క్రిస్టియన్ అసెంబ్లీ ఈ GDMలోకి వస్తాయన్నమాట అండి. ఇవన్నీ GDMలోకి వస్తాయన్నమాట. శాఖలు అనమాట. మళ్ళీ GDMలో శాఖలు ఇవి. కాబట్టి గోదావరి ద్వారా పడవ మీద వచ్చి కొంతమంది ఏమైనా ఈ గోదావరి డెల్టా ఏరియా కదా మనది. ఈ గోదావరి ఉన్నప్పుడు అవి ఏమీ లేవు, ఆ రైలు మార్గాలు అవి లేనప్పుడు ఈ గోదావరి పడవల మీద బోట్ల మీద వచ్చి ఈ గ్రామాల్లో ఎక్కువగా నర్సపూర్లు ఎక్కువగాను సంఘాలు స్థాపించేసి వెళ్ళిపోయారు తెల్ల. రాసుకోండి. క్రీస్తకము 1926 ఇండియా. వాళ్ళకి ఏ పేరు లేదు, ప్రభుత్వం ప్రకటించుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేరిపోరు. కాబట్టి ఆ ఏ పేరు తోసకేమంటే ఒరే గోదావరితో వచ్చింది కాబట్టి ఇది గోదావరి మిషన్ పెట్టండి అన్నారు అంతే. సంఘానికి గోదావరి డెల్టా మిషన్ పెట్టేసారు ఏరైనా. రైట్. తర్వాత రాసుకోండి. CSI సెంట్రల్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట CSI. ఇది లూథరన్లో ఒకటనమాట శాఖ. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. దీనికి స్థాపకుడు ఎవరు లేరు. కొన్ని సంఘాలు కలిపి ఈ పేరు పెట్టుకున్నాయండి. కొన్ని సంఘాలు కలిపి పేర్లు పెట్టుకున్నాయి. అక్కడ రాసుకోండి. కొన్ని సంఘములు కలిపి ఈ పేరు పెట్టుకునేను రాసుకోండి. ఎలా వినండి, ఎలా చెప్పమంటారా? దీనికి అర్థం చెప్తాను. ఎలా వినండి, రాసుకున్నారా? ఇప్పుడు మనందరం ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు, కోవిట్కి వెళ్ళారు. ఇప్పుడు కోవిట్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కలిసి, ఆంధ్ర వాళ్ళు అందరూ కలిసి GDM వాళ్ళు ఉంటారు, పెంతుస్తులు ఉంటారు, లూథరన్లు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ అక్కడ చర్చలు ఉండవు కదా. వీళ్ళందరూ కలిసి తెలుగు క్రిస్టియన్ సంఘము అని పెట్టుకుంటారు అనమాట. అంటే అందులో ఉన్నంత ఎవరో ఆయా సంఘాల వారు అంతగా ఏం పేరు పెట్టుకున్నారు? తెలుగు సంఘం అని పెట్టుకున్నారు అంతే. అలాంటిది అనమాట ఇది. CSI అంటే అన్ని సంఘాలు వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఏ పేరు పెట్టుకోక ఒరే సౌత్లో ఉన్నాం కదా మనం, సౌత్ చర్చ్ అంతే అలా పెట్టుకున్నారన్నమాట అండి. ఎప్పుడంటే 1947 అండి ఇండియా. రాసుకోండి.
ఇజ్రాయెల్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే యహూద్ తెలుగు క్రిస్టియన్ చర్చ్ యహూద్ అంటారు. మీ నాన్న ఎక్కడున్నారు? అదే మీ మమ్మీ అదే యహూదులోనా టెల్వీలో ఉన్నారు. అది టెల్వీలో అంతా కూడా వస్తారు. ఏనాయనా రైట్ అలాగనమాట. ఏదో పేరు పెట్టుకున్నారు అంతే. ఇట్లా తర్వాత రాసుకోండి. సరే, ఇదేదో మా తరగలేదులే, వద్దులే. లెమెన్ ఫెలోషిప్, అదే LEF, లెమెన్ ఫెలోషిప్. లెమెన్ ఫెలోషిప్ ఈ మాట ఒక ఆమె తిరక్క ఏముందంటే, లెమెన్ ఫెలోషిప్ ఎక్కడికి వెళ్తామమ్మా అంటే, లేనిమో సంఘానికి వెళ్తున్నాళ్ళమ్మా అందంట. లేనిమో సంఘం లెమెన్ అని మాట తిరక్క లేనిమో సంఘానికి వెళ్తున్నాం. ఏమైనా లెమెన్ ఫెలోషిప్. దీని స్థాపకుడు ఎవరంటే దానియేల్. మన చనిపోయాడు కదండి ఆయన, తెలుసు కదా, డానియేల్ గారు. ముసలాయన ఇలా ఒలిగిపోతుంటాడు, ముసలాయన, హైదరాబాదు. డానియేల్ 1938 మనకి ఇక్కడ ఉంది కదా, మలిపురం ఉంది కదండి. అవునవును, 1938 ఇండియా. తర్వాత సంఘం రాసుకోండి. భక్త సింగ్ ఫెలోషిప్ బ్రాకెట్లో ఎబ్రోను. ఎబ్రోన్ అంటే వెళ్ళే భక్త సింగులు అందరూ. ఎబ్రోను, రెహబోతు, ఫిలదెల్ఫియా, ఇంకా వీళ్ళకి చాలా అన్ని ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని పేర్లు ఉంటాయి. పేరు ఉండదు వీళ్ళకి. ఎందుకంటే భక్త సింగ్ అయ్య గారు సంఘాన్ని కడతారు, పేరు ఇలా పెట్టుకోరు. ఇప్పుడు ఒక భక్త సింగ్ ఫెలోషిప్లో ఉన్నవారు ఎక్కడ వెళ్ళి వాక్యం చెప్పారనుకోండి, సంఘం పోసారనుకోండి, అప్పుడు వీరు వెళ్ళి అయ్యగారు పలానా మరి మల్కిపురంలో ఒక సంఘాన్ని మేము కట్టుకున్నాం, దానికి మీరు పేరు పెట్టాలని అంటారన్నమాట. అప్పుడు ఈయన ప్రార్థనలు కనిపెడతాడు. నేను ప్రార్థన చేసి దేవుడు ఏదో బయలుపరుతాడో చెప్తానులే అంటాడనమాట. అప్పుడు మీరు మళ్ళీ రండి అంట. అప్పుడు ప్రార్థన చేస్తారనమాట ఈయన. అప్పుడు ఏ పేరు మనసులోకి వస్తే ఆ పేరు పెట్టేదాడనమాట అండి. మీ సంఘం పేరు ఫిలదెల్ఫియా పోండి అంటాడు అంతే. అక్కడి నుంచి మేము ఫిలదెల్ఫియాలము అంటాడానికి. మీరు రెహబోతు సంఘము అని వెళ్ళిపోతారు అంతే. ఒక్కొక్క సంఘానికి ఒక పేరు ఉంటుందండి, భక్త సింగ్ సంఘాలు అన్నింటికేనండి. అందుకే ఇలా ఏమంటారు తెలుసండి, మా అన్న ఎలా చెప్పాడు అంటారంతే. ఎబ్రోలు ఈ భక్త సింగ్ గ్రూపులు అందరూ ఏమంటారంటే, మా అన్న ఎవరో భక్త సింగ్ గారు ఏం చెప్తే అదే మాకు వేదం అంటారు. కానీ యేసుప్రభు ఏం చెప్పారో మాకు వేదం అదే అంటారు. తెలుసా మీకు? నేను చాలా చూశానండి. నేను వీళ్ళ అప్పుడప్పుడు టచ్ అవుతుంటారు మాకు, మా భక్త సింగే అంటారు. చూసారండి యేసుప్రభు ఎలా పెట్టారు? రాసుకోండి. స్థాపించేవారంటే భక్త సింగ్ 1938 హైదరాబాద్. ఏనాయనా యేసు పిలుచుతున్నాడు. తర్వాత దీనికి పేరు లేదు, ఇంకా యేసు పిలుచుతున్నాడు. స్థాపించేవారంటే DGS దినకరన్ గారు. ఇది కూడా 1938 మద్రాస్. IPC సెక్షన్ 302
రాసుకోండి. ఐపీసీ 300. ఐపీసీ అంటే అర్థం ఏంటి? ఇండియన్ పీనల్ కోడ్. అది ఇదేంటి? ఇండియన్ పెంతుకోస్ట్ చర్చ్ అనమాట. ఐపీసీ అంటే ఇండియన్ పెంతుకోస్ట్ చర్చ్ అనమాట. కానీ చట్టంలో మీరు చెప్పుకుంటే ఇండియన్ పీనల్ కోడ్, అదే న్యాయశాస్త్రం. దాంట్లో 302 సెక్షన్ ఏంటి తెలుసా? ఉరిశిక్ష. ఏనైనా 302 ఉరిశిక్ష. ఈ పేరు అనమాట వెళ్ళాం. ఐపీసీ అంటే పక్కన 302 రాసుకోండి. ఐపీసీ పిఎం సామ్యుయల్. పిఎం సామ్యుయల్. పిఎం సామ్యుయల్ 1938 విజయవాడ. కింద నోటు రాసుకోండి. నోటు ఎలాగునా అనేక సంఘములు పుట్టుకొచ్చాను. అనేక సంఘములు పుట్టుకొచ్చాను. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ఈ కాలంలో, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ఈ కాలంలో వ్యక్తికి ఒక సంఘము, వ్యక్తికి ఒక సంఘము, ఒక మినిస్ట్రీ, మినిస్ట్రీ అంటే పరిచర్య, ఒక మినిస్ట్రీ. ఎలాగో ఎన్నో వేలకు వేలు పుట్టుకొచ్చాను. వేలకు వేలు పుట్టుకొచ్చాను. ఇప్పుడు ఇలా చూడండి. ఇప్పుడు జాన్ వెస్లీ గారు ఉన్నారనుకోండి, ఆయన మినిస్ట్రీ, ఆయన సంఘం, ఆయన మినిస్ట్రీ. అలాగే టీవీ బోధకులు మీరు చూడండి, ఒక్కొక్క బోధకుడికి ఒక మినిస్ట్రీ పెట్టుకుంటాడు, ఓ టైటిల్ పెట్టుకుంటాడు, ఇది మా పరిచర్య అంటాడు. అంటే ఒక్క వ్యక్తికి ఒక పేరు పెట్టుకున్నారు, కానీ వీళ్ళందరూ కలిసి క్రీస్తు సంఘం మాత్రము చెప్పుకోలేరు కూడా. ఇలా మొక్కలైపోతున్నాయి. ఇంకా ఎన్ని మొక్కలు అవుతుందో తెలియదు. ఎవడి మొన్న అలవారు వెళ్ళినప్పుడు ఒకసారి చూశానండి, దాని మీద ఏదో పేరు రాశారండి. ఏదో పేరు సెల్లో ఏదో రాశారండి. నాకు అర్థం అవ్వట్లేదు. అది ఇదేంట్రా బాబు, గుడి పేరు పేరు రాశారనుకున్నా. ఏనైనా కాబట్టి ఇలాగ ఎన్నో పేర్లు పెట్టుకొచ్చారు.